అండి. ఈ విషయాన్ని మీ ముందుకు తెలియజేయాలని చెప్పి ఈ వీడియో చేసాం. మరి ఈరోజు మా మీద మరి మేము ఎంతో మంది గిరిజన నిరుద్యోగులు చాలా మంది డిఎస్సి రాసి ఉన్నాం. చాలా మంది కూడా చాలా పేద స్థాయి నుండి వచ్చున్నామండి మేము. ఎందుకంటే మేము కష్టపడి చదవడం తప్ప మాకు వేరే ఏది తెలియదండి. ఇప్పుడు కింద ప్రాంతం వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు నిరంతరం చదువులోనే ఉంటారు. మేము ఉన్నామంటే మాకు అలా కాదు. మేము ఎప్పుడైతే ఇంటికి వెళ్ళామో ఇంట్లో రైతు పని చేయాలి పేరెంట్స్తో, అట్ ద సేమ్ టైం మేము చదువుకోవాలి. మరి అలాంటి పరిస్థితుల్లో మేము కింద వాళ్ళతో పోటీ పడాలంటే చాలా ఇబ్బందులు గురవుతున్నాం. అలాంటప్పుడు మరి కింద వాళ్ళకి మా మా ప్రాంతాల్లోకి వచ్చి మా పోస్టులను కూడా కింద వాళ్ళకి కలిపేసి వాళ్ళతో పాటు మాకు జనరల్గా 6% మాకు ఇవ్వడం అంటే అది నిజంగా చాలా బాధాకరం అండి. మాకు 6% ఇచ్చి కిందలో చాలా మంది ఆర్థికంగా బలపడి ఉన్న వాళ్ళకేమో 10%, 15% పోస్టులు ఇస్తే ఈ రోజు 6% పోస్టులు మాకిస్తే మేము మరి ఎవరికి చెప్పుకోవాలి మా బాధ. మేము ఈ రోజు నిజంగా మాకు గనక ఈ పోస్టులు ఈ విధంగా జరుగుతుంటే మా కళ్ళారా మేము చూస్తూ మేము ఎంతో ఆశతో ఉండి ఈ ఆశకి భంగం కలిగితే కనుక రేపు పొద్దున మేమందరం కూడా నిజంగా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా వస్తుందండి. ఎందుకంటే మానసికంగా అంత బాధపడుతున్నాం మేము. ఈ రోజు ఇదే గవర్నమెంట్కి తెలియజేయాలనుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే సార్, ఈ వీడియో ద్వారా తెలియజేయకుండా ఒకటే, ఈ రోజు సీఎం గారు మా ప్రాంతాల్లోకి వచ్చి జియో నెంబర్ 3కి బదులుగా ఆల్టర్నేట్ జియో తెస్తామన్నారు. కాబట్టి ఆ జియో ఎప్పుడైతే వస్తుందో, ఎప్పుడైతే ఆల్టర్నేట్ జియో అనేది పునరుద్ధరణ చేస్తారో, ఇది ప్రత్యేకించి అప్పుడు జియో అనేది తేవడం కూడా ఉపాధ్యాయ నియామకాల నుంచి తెచ్చారండి. కావున ఈ రోజు ఉపాధ్యాయ నియామక దాంట్లోనే మాకు లోపం జరుగుతుంది. కావున ఆ జియో ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మా పోస్టులని మరి ఇప్పుడు ప్రజెంట్ ఈడిఎస్ నుంచి మినహాయించేసి ఎప్పుడైతే జియోకి బదులుగా ఇంకో జియో 52లో తీసుకొస్తారో అప్పుడే ఈ పోస్టులను ఈడిఎస్ లో ఎవరైతే మెరిట్ లో ఉన్నారో, ఎవరైతే క్వాలిఫై ఉన్నారో వాళ్ళ చేత ఫిల్ చేయాలని చెప్పి మేము మరి తెలియజేసుకుంటున్నాం సార్. ఇది ఇంతకు మించి మేమైతే ఇంకా ప్రభుత్వానికి విన్నవించుకోవడం కూడా మా దగ్గర ఏం లేదు. శారీరకంగా రేపొద్దున డుమ్ములు తప్ప ఇంకేం ఉండవు సార్. థ్యాంక్ యూ అండి.